ఇంతకుముందు పెద్ద మనిషి అంటే దాత నారాయణరావు గారి గురించి చెప్పారు, అది తెలుసు. దీన్ని దీంట్లో దీంట్లో మీరు చెప్పిన దాంట్లో సగం నిజం, సగం అబద్ధం ఉంది. దాసనారాయణరావు గారిని గురించి చెప్పిన మాట నిజం. నేను చిరంజీవి గారిని అసలు ఆలోచన కూడా రాలా నాకు. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. నేను చిరంజీవి గారిని అన్నాను అంటే నాకు పోయేదేం లేదు, ఆయన నన్నేం చంపాడు ఇప్పుడు నేను అది అనలా. బట్ ఇమీడియట్గా మీడియాలో పొద్దున్న నేను అక్కడి నుంచి ప్రెస్ మీట్లోంచి కిందకి దిగే లోపలే టీవీల్లో పడిపోయింది, చిరంజీవిని అన్న భరద్వాజ్ అని పడిపోయింది. వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడిగి, నేను అనలేదు, పేరు కూడా ఎత్తలేదు కదా, ఈవెన్ నారాయణరావు గారి పేరు కూడా ఎత్తలేదు దాంట్లో. ఈ పెద్ద మనిషి గారు చేసింది ఏంటంటే, ఈ పెద్ద మనిషిగా చలామణి అవుతానికి ఆయన ఆస్తి అంతా ఇక్కడ పెట్టుకుంటూ వచ్చారు. రోజు అండి మినిమం 100 మంది పైన భోంచేసేవారండి. 100 మంది 200 మంది పైన కాఫీలు టిఫిన్లు తాగి తినేవారండి పొద్దున పూట, సాయంత్రం పూట నైటు. ఇది కాకుండా నెలకి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఆయన గుప్తదానాలు చేసేవారండి. అంటే రెగ్యులర్గా నెల జీతం కింద ఇచ్చేవారు. వాళ్ళకి సంబంధం లేదు, ఈయనకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చేవారు. ఇది కాకుండా పెళ్ళిళ్ళు, చావులు, రకరకాల పుట్టుకలు, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. న్యూ ఇయర్ వస్తే అందరికి ఇప్పుడు మొదట్లో 100 ఇచ్చేవారు, తర్వాత 500 ఇచ్చారు. సో ఇటువంటివన్నీ చేసి ఆయన పెద్ద మనిషిగా వచ్చాడు. పంచాయతీలు చేయటమే కాకుండా ఇదొక వేరే ఇష్యూ. అంటే ఫినాన్షియల్గా ఎంత లాస్ చూడండి.